ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేష్ గురు సాక్షాత్ పరం తస్మై శ్రీ గురవే నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. లోటస్ మాస్టర్ సివి. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాసుదేవ. లాస్ట్ క్లాస్ లో మనం ఫేస్ అండ్ మౌత్ దాకా చదువుకున్నాం. నేట్రమ్ సెల్ఫ్. సో థ్రోట్ నుంచి చదువుకోవాలి. థ్రోట్ అండ్ స్టమక్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది థ్రోట్ విత్ కోపియస్ విసిడ్ వైట్ మ్యూకస్. అంటే థ్రోట్ దీర్ఘకాలంగా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. ఆ మ్యూకస్ తెల్లగాను వాటరీగా ఉంటుంది. విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది బయటికి. డ్రై సెన్సేషన్ ఇన్ థ్రోట్. అంటే పొడిగా ఉంటుంది, డ్రైగా అనిపిస్తుంది గొంతు అంతా కూడా. పెయిన్ ఇన్ థ్రోట్ ఆన్ స్వాలోయింగ్ ఫుడ్. మింగుతూ ఉంటే నొప్పిగా ఉంటుంది ఫుడ్ మింగుతుంటే. చోకింగ్ ఫీలింగ్ ఇన్ ది థ్రోట్ వెన్ వాకింగ్. అంటే నడుస్తూ ఉంటే గొంతులో పట్టేసినట్టుగా ఉంటుందిట. ఇట్ ఈజ్ ఆఫెన్ నీడెడ్ ఇన్ గాయిటర్. గాయిటర్ అంటే తెలుసు కదా, ఆ గ్లాండ్ స్వెల్లింగ్ అయ్యి ముందుకి వస్తుంది కదా, థైరాయిడ్ ఎఫెక్ట్ లో, థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ ఏంటంటే నొక్కుకుపోవడం వల్ల థ్రోట్ ఆ గ్రోత్ వల్ల ఇది అనిపిస్తుంది అనమాట. ఎక్కువగా గాయిటర్ లో ఇది అవసరం అవుతుందని చెప్తున్నారు. గ్రేట్ థర్స్ట్ ఇన్ ద ఈవినింగ్ ఫర్ వెరీ కోల్డ్ డ్రింక్స్ డ్యూరింగ్ చిల్ అండ్ ఫీవర్. అంటే విపరీతంగా దాహం ఉంటుంది సాయంత్రం పూట చల్లటివి తాగాలని. చిల్ టైంలోను ఫీవర్ టైంలోను ఎక్కువగా ఉంటుంది థర్స్ట్. ఎవర్షన్ టు బ్రెడ్ అండ్ మీట్. క్వాల్మిష్నెస్ ఆఫ్టర్ ఫారినేషియస్ ఫుడ్స్. ఏ క్వాల్మిష్నెస్ అంటే వికారంగా అనిపిస్తుంది. ఫారినేషియస్ ఫుడ్ అంటే పిండి పదార్థాలు, గోధుమ పిండి లాంటి స్టార్చీ ఫుడ్ తిన్న తర్వాత వీడికి వికారంగా వాంతి వచ్చేట్టుగా ఉంటుంది అనమాట. టిక్ ఆఫ్ ఆఫ్టర్ బ్రెడ్ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం పూట బ్రెడ్ తీసుకుంటే తెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఎలక్టేషన్స్ ఆఫ్ సవర్ వాటర్ ఆఫ్ బిటర్ ఫ్లూయిడ్. అంటే పుల్లటి తేపులు వస్తూ ఉంటాయి అనమాట. అంటే లిక్విడ్ చేదుగా ఉన్నటువంటి ఫ్లూయిడ్ గొంతులోకి వస్తూ ఉంటుంది. నాసియా బిఫోర్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ తినడానికి ముందు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి ముందు వికారంగా ఉంటుంది. కాన్స్టెంట్ నాసియా లేదా దీంతో సంబంధం లేకుండా అసలు ఎప్పుడు కూడా వికారంగానే ఉండొచ్చు. వామిటింగ్ ఆఫ్ సవర్ ఆర్ బిటర్ ఫ్లూయిడ్. వామిటింగ్ ఆఫ్ గ్రీన్ బైల్ విత్ కోలిక్. అంటే ఆకుపచ్చటి జ్యూస్ బైల్ నొప్పి, కడుపు నొప్పితో పాటు వాంతి అయిపోవడం ఉండొచ్చు. ది స్టమక్ ఫీల్స్ డిస్టెండెడ్ అండ్ హెవీ. పొట్టంతా బరువుగా ఉబ్బరంగా అనిపిస్తుంది. పల్సేషన్ ఇన్ ది స్టమక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ వీక్నెస్ విత్ ఎసిడిటీ. ఇక్కడ గ్యాస్ట్రిక్ వీక్నెస్ అంటే ఏంటంటే ఎసిడిటీతో కూడినటువంటి గ్యాస్ట్రిక్ వీక్నెస్ అంట. ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ వీక్నెస్ అంటే స్టమక్ యొక్క మజిల్ ఉంటుంది కదా, దాని ఫంక్షన్ ఫెయిల్ అవ్వడం, ఇంపైర్ అవ్వడం అనమాట. అంటే మామూలుగా అయితే ఏంటి, మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి అలా స్టమక్ లో ఉన్నది కిందకి వెళ్తుంది కదా బోవెల్స్ లోకి. అయితే అవి సరిగా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అది చేసేటువంటి ఫంక్షన్ డిలే అవుతుంది. మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం స్లో అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది,
ఆ ఫుడ్ స్టమక్ లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లోకి నార్మల్ గా వెళ్ళిపోవాల్సిన టైం కంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అది అది గ్యాస్ట్రిక్ వీక్నెస్ అంటే అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉన్న చోట విత్ ఎసిడిటీ కూడా ఉంటుంది. కెన్ డైజెస్ట్ ఓన్లీ ద సింపుల్ ఫుడ్స్, అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటివి చిన్న సింపుల్ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. డైజెషన్ వెరీ స్లో. దిస్ రెమెడీ హ్యాస్ క్యూర్డ్ మెనీ కంప్లైంట్స్ ఆఫ్ లివర్ కంజెస్టెడ్ ఎన్లార్జ్డ్ సోర్ లివర్. అంటే ఈ మందు చాలా కంప్లైంట్స్, లివర్ కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ని చాలా క్యూర్ చేసింది. లివర్ పెయిన్ ఇన్ ద లివర్ ఫ్రమ్ లయింగ్ ఆన్ ద రైట్ సైడ్. లివర్ రైట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ హైపోగా, అక్కడ పెయిన్ గా ఉంటుంది అటేపు పడుకుంటే. డ్రాగింగ్ ఇన్ ద రైట్ హైపోకాండ్రియం వెన్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఎడం వైపు పడుకుంటే లాగేస్తున్నట్టుగా ఉంటుంది కుడివైపు. మేము దాంట్లో ఇంకా ఏమున్నాయంటే మెగ్నీషియం మోరు, ఇదేంటో నాకు ఈ డ్రగ్ తెలియదు, కార్డెమ్ అంట. కార్టెస్ మోర్. కార్డూసా? ఓకే. తర్వాత డ్రగ్ ఏంటండి? తెలీదండి. సోర్నెస్ అండ్ ఇచ్చింగ్ ఇన్ ది లివర్ వెన్ వాకింగ్. అంటే సోర్నెస్ ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఆ లివర్ సిరోసిస్ ఆర్ లివర్ కి సంబంధించిన సీరియస్ ఎఫెక్ట్స్ లో ఇది పనిచేస్తుంది అని చెప్తున్నారు. సోర్నెస్, ఇచ్చింగ్ ఇన్ ద లివర్ వెన్ వాకింగ్. షార్ప్ పెయిన్స్ ఇన్ ది లివర్ ఆన్ డీప్ ఇన్స్పిరేషన్. లోపలికి బాగా డీప్ గా కనుక గాలి తీసుకుంటే లివర్ లో పెయిన్ వస్తుంది. అది చాలా షార్ప్ గా ఉంటుంది పెయిన్, అంటే అది చాలా సివియర్ గా ఉంటుంది అనమాట. డెప్త్ కి వెళ్ళి ఉంటుంది పెయిన్. ద లివర్ ఈజ్ డిస్టర్బ్డ్ బై మెంటల్ ఎగ్జర్షన్ అండ్ యాంగర్. కోపం తెచ్చుకున్నా, మానసికంగా ఏమన్నా ఉద్వేగానికి లోనైనా ఈ లివర్ కంప్లైంట్స్ వస్తాయి. ద లివర్ సీమ్స్ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఎక్సెస్ ఆఫ్ బైల్. ఎలా అనిపిస్తుంది అంటే బైల్ జ్యూస్ ని అది ప్రొడ్యూస్ చేస్తుంది కదా, సెక్రీట్ చేస్తుంది కదా, అది ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. పర్వర్టెడ్ విసిడ్ బైల్ దట్ రెడీలీ ఫార్మ్స్ గాల్ స్టోన్స్. అంటే మామూలుగా ఫామ్ అవ్వాల్సిన దానికంటే ఆ కన్సిస్టెన్సీ వాటిల్లో తేడా, ప్లస్ ఎక్కువ బైల్ జ్యూస్ ఫామ్ అవటం వల్ల అవన్నీ కూడా కాన్సన్ట్రేట్ అయ్యి గాల్ స్టోన్స్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇట్ కాజెస్ ది లివర్ టు మేక్ హెల్దీ బైల్ విచ్ ఈస్ ద న్యాచురల్ సాల్వెంట్ ఆఫ్ గాల్ స్టోన్స్ వెన్ గివెన్ ఇన్ హోమియోపతిక్ డోసెస్ ఎట్ లాంగర్ ఇంటర్వెల్స్. అంటే మనం హోమియోపతి మందులు కనుక లాంగ్ ఇంటర్వెల్స్ లో హోమియోపతి మందు కనుక కరెక్ట్ గా వేస్తే ఏం చేస్తుంది అది, ఆ లివర్ మళ్ళీ హెల్దీగా బైల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేసి ఆ ఒరిజినల్ గా హెల్దీగా ఉన్నటువంటి బైల్ దానికి కెపాసిటీ ఏంటంటే గాల్సోస్ ని కరిగించేస్తుంది. అది వచ్చేలా చేస్తుంది హోమియోపతిలో కరెక్ట్ గా కనుక మనం మందు వేస్తే. ఇట్ హ్యాస్ క్యూర్డ్ మెనీ కేసెస్ ఆఫ్ గాల్ స్టోన్ కోలిక్. అంటే ఇది చాలా గాల్ స్టోన్స్ వలన వచ్చే పెయిన్ తగ్గిస్తుంది. ఇట్ హ్యాస్ రిమూవ్డ్ గాల్ స్టోన్స్ ఇన్ మెనీ కేసెస్. సెన్సిటివ్ టు క్లోతింగ్ ఓవర్ ది హైపోకాండ్రియా. అంటే ఎంత సోరుగా ఉంటుందంటే ఆ హైపోకాండ్రియాక్ రీజియన్ లో బట్ట తగిలినా కానీ సెన్సిటివ్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక కేసు ఇలాగే వస్తే గాల్ స్టోన్ లో పాలిప్, గాల్ బ్లాడర్ లో పాలిప్ వచ్చింది ఒకతనికి. దేనివల్ల అంటే కంటిన్యూస్ గా షిఫ్ట్ డ్యూటీస్ చేయడం వల్ల, నైట్ డ్యూటీస్, వాంతులు అయిపోయేవి, లేకపోతే మోషన్స్ అయిపోయేవి. వాళ్ళు ఏం చెప్పారు, గాల్ బ్లాడర్ లో పాలిప్ వస్తే, చిన్నవాడు 29 ఏజ్, ఆపరేషన్ చేయించుకోండి, పాలిప్ తీసేయడం కంటే మళ్ళీ పాలిప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గాల్ బ్లాడర్ తీసేస్తాం. అప్పుడు మొత్తం కేస్ షీట్ రాస్తే కాన్స్టిట్యూషనల్ గా అతను మోస్టర్స్, కానీ ప్రస్తుతం ఆ కాజేషన్ బేస్ చేసుకొని, అంటే నిద్ర ఎక్కువసేపు మేలుకొని ఉండి ఆ టైమ్స్ లో పగలేమో సరిగా ఈ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో తినడము, ఇవన్నిటి వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది సిస్టమ్ అంతా. అది బేస్ చేసుకుని కాల్కులస్ వేస్తే తర్వాత
కొన్నాళ్ళకి కాక్లెస్తో బెటర్ అయ్యి తర్వాత నక్సాంకా వేయాల్సి వచ్చింది. అది వేస్తే చాలా వరకు సెట్ అయింది, ఇప్పుడు ఏమి రావట్లేదు. అలా ఉంటుంది. ఇక్కడ కొన్ని కేసెస్ కూడా ఎగ్జాంపుల్ గా చెప్పారు. మనకి హోమియోపతిలో ఏంటంటే ఇది క్యూర్ అవుతుందా అది క్యూర్ అవుతుందా అనేది ఇట్స్ నాట్ మ్యాటర్. సిమ్టమ్స్ ఏ ఉన్నాయి, మనము హనుమన్ గారి ప్రిన్సిపల్స్ ప్రకారం వెళ్తున్నామా లేదా అనేదే మ్యాటర్ నాకు తెలిసినంత వరకు. అది నిజం కూడా అదే. అలా వెళ్ళినప్పుడే మిరాక్యులస్ గా తగ్గుతాయి. అంటే తగ్గలేదు అంటే మనం ఎక్కడో ఫెయిల్ అయ్యామని అర్థం. ఉమెన్ ఇంకొక విషయం అండి, టాపిక్ వచ్చిందని చెప్తున్నా. అది వరకు ఏంటంటే మనం పేషెంట్స్కి ఏం చెప్పేవాళ్ళం అండి, ఘాటైన వాసన వచ్చే దగ్గర మందు పెట్టద్దని చెప్తున్నాం. కానీ ఇప్పుడున్న హౌసెస్లో అగరబత్తి అవన్నీ చాలా స్ట్రాంగ్ స్మెల్స్ వస్తున్నాయి. అసలు వీళ్ళు ఇప్పుడు ఇంటికి మందు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా కానీ ఆ వాసన అంతా ఇల్లంతా ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్స్ ఎక్కువ వాడుతున్నారు హౌస్లో. అసలు ఫ్రెషనర్ ఆటోమేటిక్గా 6 అవర్స్కి ఒకసారి రిలీజ్ అవటం సంథింగ్ ఉంటుంది కదా, అలాంటి మెషిన్స్ వచ్చాయి. నేను అలాంటి వాళ్ళ దగ్గర మందులు అసలు మనం ఇచ్చిన వేస్ట్. వాళ్ళకి మనం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ వివరంగానే చెప్పాల్సే ఉంటుంది. అంటే ఇప్పుడు వాడు మనం ఏమని చెప్తాము, అగరబత్తి సెంటు ఇలా ఘాటైన సెంటు కొట్టుకుని హాస్పిటల్కి రావద్దని చెప్తాం. లేదా అది ఘాటైన వాసన వేసుకున్నప్పుడు అంటే స్ప్రేస్ చేసుకున్నప్పుడు మందు పట్టుకోవద్దని చెప్తాం. కానీ వాళ్ళు స్ప్రే వరకే తీసుకుంటున్నారు. కంఫర్ట్ వీటిల్లో కూడా బాగా స్మెల్ వస్తున్నాయి. అవి అవి ఇంట్లో వాడి ఆ బీరువాలో ఇవి పెట్టినా కానీ మందులు పోతాయి. అది మాత్రం మనం 1-2 సార్లు పేషెంట్స్ కి చెప్పాల్సి వస్తుంది. కేస్ 1, woman married, grown children, aged 37, headache followed by vomiting of bile for several years, face purple, heat ameliorates the pain. ఒక లేడీ, మ్యారీడ్ లేడీ, పిల్లలు పెద్దవాళ్ళు, ఈవిడికి 37 years, తలనొప్పి వచ్చి బయలు వామిటింగ్ అయిపోతుంది చాలా సంవత్సరాలుగా. ఫేస్ పర్పుల్ కలర్లో ఉండి హీట్ ఎమిలరేట్స్ ది పెయిన్ వచ్చినప్పుడు వెచ్చదనం వలన ఎమిలరేట్ అవుతుంది, తగ్గుతుంది. పెయిన్ బిగిన్స్ ఇన్ ది రైట్ ఐ, స్ప్రెడ్స్ ఓవర్ ది ఫోర్ హెడ్ విత్ ఏ డ్రాగింగ్ ఫీలింగ్ ఇన్ బ్యాక్ ఆఫ్ ద హెడ్. నొప్పి ఎక్కడ మొదలవుతుందంటే కుడి కన్ను మొదలై అది ఓవర్ ది ఫోర్ హెడ్ అంటే పైన నుదుటి మీదుగా వెనక్కి వెళ్తుంది, ముచ్చిల గుంటలోకి వెళ్ళి అదంతా లాగుతున్నట్టుగా పెయిన్. పెయిన్ ఇన్ ది సాక్రమ్ ఎక్స్టెండ్స్ టు ది థైస్, ఎగరబెట్టడ్ ఆన్ రైట్ సైడ్. ఇంకా ఈ నొప్పి సాక్రం తెలుసు కదా, కింద పోను నడుములో లంబర్ వర్టిబ్రా కింద ఉంటుంది. ఆ సాక్రం నుంచి థైస్ తొడల్లోకి పెయిన్ వస్తుంది. రైట్ సైడ్ ఎక్కువ ఎగ్రవేషన్ ఉంటుంది. నెర్వస్ ఈజీలీ స్టార్టిల్, అప్రహెన్సివ్, నెర్వస్ ఈజీలీ స్టార్టిల్డ్, నర్వస్నెస్ ఉంటుంది, ఈ తొందరగా ఉలిక్కి పట్టం ఉంటుంది, ఆందోళన పడుతూ ఉంటారు. ఇంటెన్స్లీ ఫ్యాస్టీడియస్ అంటే విపరీతమైన ఆ నీట్నెస్ ఉంటుంది. హ్యాడ్ గాల్ స్టోన్ కోలిక్ 3 months ఎగో. ఈవిడికి గాల్ స్టోన్స్ వలన పెయిన్ అనేది వచ్చింది 3 months క్రితం. కోల్డ్ ఫీట్, హెడేక్ అట్ మెన్స్ట్రల్ పీరియడ్ ఫర్ 16 years అంటే మెన్స్ట్రస్ టైంలో హెడేక్ 16 సంవత్సరాలుగా వస్తుంది. మెన్స్ట్రువల్ ఫ్లో థిక్ క్లాటెడ్ డార్క్ లాస్ట్స్ 1 day, స్టూల్ లైట్ కలర్ వెన్ సిక్, డార్కర్ వెన్ ఇన్ బెటర్ హెల్త్. ఇంకా ఏంటి, మెన్స్ట్రువల్ ఫ్లో ఎలా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, క్లాట్స్ ఉంటాయి, డార్క్ కలర్ లో ఉంటుంది, ఒక్కరోజు మాత్రమే అవుతుంది. అంటే స్టూల్ మోషన్ ఎలా ఉంటుంది, ఈవిడికి హెల్త్ బాగున్నప్పుడు లైట్ కలర్ లో ఉంటుంది, బెటర్గా హెల్త్ ఉన్నప్పుడు డార్క్ కలర్ లో ఉంటుంది. మస్ట్ రెస్ట్రెయిన్ హర్ సెల్ఫ్ ఆర్ షీ విల్ కమిట్ సూసైడ్. అంటే తనకి తను నిగ్రహించుకోవాల్సి వస్తుంది, అంటే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది మైండ్, అంటే సూసైడ్ చేసుకోవాలనిపించే దాని నుంచి. స్లో పల్స్ అట్ టైమ్స్, ఒక్కోసారి పల్స్ స్లో అయిపోతుంది. టైర్డ్ ఆల్ ద టైమ్, కండెమ్డ్ టు అన్ ఆపరేషన్ బై ది సర్జన్ ఫర్ గాల్ స్టోన్. ఈ గాల్ స్టోన్ కి సర్జరీ చేయాలి అన్నట్టుగా సర్జన్ చెప్పాడు. ఫిషర్డ్ టంగ్, నేట్రమ్ సెల్ఫ్ క్యూర్డ్ ది గాల్ స్టోన్స్ డిసపియర్డ్. నేట్రమ్ సెల్ఫ్
Matron self-based base main mind must restrain herself or she will commit suicide. ఇంపల్సివ్ గా ఉంటుంది వాడిది అప్పటికప్పుడు అలా వచ్చి టక్మని వాడు చేసేసుకుంటూ ఉంటాడు సూసైడ్. ఇంపల్సివ్. ఇది మెయిన్ గా తీసుకుని మిగతావి ఈ హెడేక్స్ బేస్ చేసుకుని వేసుంటారని నేను అనుకుంటున్నాను. కేస్ 2, మ్యాన్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్, వెయిట్ 180 pounds, ఏజ్ 40 years ఏజ్ అతను, ఇంత బరువు ఉన్నవాడు బిజినెస్ చేస్తూ ఉన్నాడు. పెయిన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద గాల్ బెల్టర్ రీజియన్ లో ఇతనికి పెయిన్. గాల్ స్టోన్ కోలిక్ కేమ్ ఆన్ ఆఫ్టర్ ఇండైజెషన్. ఈ పెయిన్ అనేది ఎప్పుడు వస్తుందండి అంటే అజీర్తిగా ఉండటం వల్ల. తర్వాత డల్ ఏకింగ్ ఇన్ దట్ రీజన్, మస్ట్ వాక్ అబౌట్ ది రూమ్, నాట్ ఎమిలరేటెడ్ ఇన్ ఎనీ పొజిషన్. ఏ పొజిషన్ లోనూ అతనికి ఎమిలరేషన్ ఉండదు, నడిస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఓన్లీ వన్స్ హ్యాస్ స్టూల్ బికమ్ లైట్ కలర్డ్. పెయిన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద కిడ్నీస్, ఆల్సో త్రూ పెల్విక్ రీజియన్ and legs with a cloudy condition of the urine, dribbling of few drops of urine after urination. Dull heavy pain in the right side behind the lower ribs. అంటే ఎముకలు ఇవి పక్క ఎముకలు ఉంటాయి కదా, దాని వెనక పక్క రైట్ సైడ్ డల్ హెవీ పెయిన్ ఉంటుంది. కంటిన్యూస్ పెయిన్ ఎక్స్టెండ్స్ అప్ రైట్ సైడ్ యాజ్ ఫార్ యాజ్ ద నిపుల్. స్టాబింగ్ పెయిన్స్ ఇన్ ది బ్రెస్ట్, పొడుస్తున్నట్టుగా ఉంటుంది breast లో. Pain in the duodenum aggravated after eating. Natrum self cured. The patient is in perfect health. Case 3, woman age 64, diarrhea, stool watery, sometimes chalky, enlarged liver, clawing feeling in gallbladder, gallstone colic. వయసు 64 సంవత్సరాలు, విరోచనాలు అవుతూ ఉంటాయి, నీళ్ళ విరోచనాలు, లేకపోతే చాక్ పౌడర్ లాగా తెల్లగా అవుతాయి, లివర్ ఎన్లార్జ్ అయి ఉంది, ఇంకా గాల్ బ్లాడర్ కూడా అలా పట్టేసినట్టుగా క్లాయింగ్ ఫీలింగ్ ఉంటుంది, గాల్ స్టోన్ కోలిక్. హ్యాడ్ బీన్ కండెమ్డ్ బై ఏ సర్జన్ టు ది ఆపరేటింగ్ టేబుల్. సింకింగ్ స్పెల్స్ ఆఫ్టర్ స్టూల్, కోల్డ్ స్పెల్స్, వర్టిగో, స్టూపింగ్, లయింగ్ ఆర్ వాకింగ్. అంటే ఉండుండి అతనికి మోషన్కి వెళ్ళిన తర్వాత సింక్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది, స్పెల్స్ లాగా వస్తుంది, చల్లగా. తల తిరగడము, వంచినా కానీ, పడుకున్నా, నడిచిన. స్పెల్స్ ఆఫ్ ర్యాపిడ్ బీటింగ్ ఆఫ్ ద హార్ట్, అప్పుడప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మెంటల్ డిప్రెషన్, థర్స్ట్లెస్, టెంపరేచర్ సబ్నార్మల్, సెన్సిటివ్ టు జారింగ్ అబ్డమెన్, flatulence and rumbling in abdomen, cold legs to knees, cold hands, much belching, aggravated after meals, sensitive to weather changes, nervous and sleepless before a storm, sore dragging feeling in the liver, bowels sluggish, slow digestion, heaviness of the arms and legs, chilliness down the back, unable to be on right side with comfort, urine copious, strong, late going to sleep. Natrum self made a radical change in her condition and there are no more signs of gallstones. డోరతీ షెపర్డ్ గారు చెప్పినట్టుగా ఉన్నాయి ఈ కేసెస్. అంటే అంత తక్కువ తగ్గినాయి చూడండి నేట్రమ్ సెల్ ఫోన్ డ్రగ్తో. డిస్ట్రెస్ ఇన్ ది అబ్డమెన్ రిలీవ్డ్ బై డిస్ప్లేసింగ్ ఫ్లాటస్. అంటే కడుపులో అంతా కూడా ఏదో డిస్టర్బ్డ్గా ఉంటుంది. In the abdomen relieved by displacing flatus. Displacing flatus అంటే అపాన వాయువు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి గ్యాస్ ఒక సెక్షన్ ఆఫ్ ద బోవెల్, పేగు నుంచి ఇంకో దానికి వెళ్ళడాన్ని డిస్ప్లేసింగ్ అంటారు అనమాట. అలా ఉంటుంది. రిలీవ్డ్ బై డిస్ప్లేసింగ్ ఫ్లాటస్. ఎంప్టీనెస్ రిలీవ్డ్ బై పాసింగ్ ఫ్లాటస్ అండ్ బై ఎరెక్టేషన్స్. అంటే కడుపులో ఏమీ లేనట్టుగా అనిపిస్తూ ఉండడం అనేది ఫ్లాటస్ పాస్ చేసిన తర్వాత కానీ తేపులు వస్తే గాలి బయటికి పోతే హాయిగా ఉంటుంది. క్రాంప్స్ అండ్ మెనీ పెయిన్స్ ఫ్రమ్ అబ్స్ట్రక్టెడ్ ఫ్లాటస్. అంటే క్రాంప్స్ కానీ నొప్పులు అవన్నీ కూడా ఈ ఫ్లాటస్ అనేది లోపల అబ్స్ట్రక్ట్ అయి అడ్డం పడిపోయి ఉండడం వల్ల వచ్చేటువంటివి ఎక్కువ ఉంటాయి. పెయిన్ అండ్ డిస్టెన్షన్ ఇన్ ది అసెండింగ్ కోలాన్ ఫ్రమ్ ఫ్లాటస్. అంటే నొప్పి కానీ పొట్ట బరువు
ఎక్కడ అసెండింగ్ కోలాన్ డిసెండింగ్ కోలాన్ అని చెప్పుకున్నాం మనం అబ్డామెన్ లో. ఆ అసెండింగ్ కోలాన్ లో పెయిన్. అసెండింగ్ కోలాన్ ఫ్రమ్ ఫ్లాటస్, ఈ ఫ్లాటస్ వలన అనమాట. పెయిన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద సీకమ్. ఇవన్నీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గుర్తొస్తాయి. సీకమ్ అనేది కూడా ఈ పేగుల్లోనే ఒక చోట ఒక ప్లేస్ అక్కడ కూడా పెయిన్ ఉంటుంది ఆ రీజియన్ లో. ఇట్ హ్యాస్ క్యూర్డ్ మెనీ కేసెస్ రిజంబ్లింగ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అపెండిసైటిస్. ఇవన్నీ కూడా దేన్ని సిమ్టమ్స్ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అపెండిసైటిస్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో అలాంటి కండిషన్ లో కూడా ఇది పనిచేస్తుంది. పెయిన్ అండ్ టెండర్నెస్ ఇన్ ది హోల్ అబ్డమెన్. నొప్పిను టెండర్ అంటే ఎక్కడ టచ్ చేసినా చాలా పెయిన్ గా ఉంటుంది, టచ్ చేయనివ్వరు, అలాంటి దాంట్లో పనిచేస్తుంది. డల్ హెవీ పెయిన్ ఫ్రమ్ అబ్డమెన్ టు బ్యాక్. అంటే హెవీ పెయిన్ ఉంటుంది, డల్ గా ఇంక అసలు వదలదు అన్నట్టుగా ఉంటుంది ఆ పెయిన్. ఎలా ఉంటుంది అంటే అబ్డామెన్ లో నుంచి నడుములోకి ఉంటుంది, వెనక పక్కకి. బర్నింగ్ ఇన్ ది అబ్డమెన్, మంటగా ఉంటుంది కడుపులో. ఫీలింగ్ ఇన్ ది అబ్డమెన్ యాజ్ ఇట్ ఏ డయేరియా వుడ్ కమ్ ఆన్. వాడికి ఏమనిపిస్తుంటుంది అంటే ఇంక విరోచనాలు అవుతాయేమో అన్నట్టుగా ఉంటుంది. ఎమ్యులరేటెడ్ బై ఇరెక్టేషన్స్ అండ్ పాసింగ్ ఫ్లాటస్. గ్యాస్ పైనుంచి కానీ కింద నుంచి కానీ పోతే వాడికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. డిస్ట్రెస్ ఇన్ ది అబ్డమెన్ దట్ హర్రీస్ హిమ్ టు స్టూల్ బట్ ఓన్లీ ఫ్లాటస్ పాసెస్. ఆ కడుపులో బాగా ఎలా ఉంటుందంటే మోషన్కి వెళ్ళిపోదాం అని హడావిడిగా వెళ్తాడు కానీ గాలి మాత్రమే పోతుంది, స్టూల్ పెద్దగా రాదు. పెయిన్ ఇన్ ది అబ్డమెన్ డ్యూరింగ్ మెన్సెస్. కడుపులో నొప్పి వస్తుంది మెన్సెస్ టైంలో. క్రాంప్ ఇన్ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. అంటే మోషన్కి ఉదయం టిఫిన్ తినేలో ముందు క్రాంప్స్ వస్తాయి పొట్టలో. పెయిన్ ఇన్ ది అబ్డమెన్ 4 to 8 p.m. 4 to 8 p.m. అగ్రవేషన్ ఉంటుంది కడుపులో నొప్పి. ఇన్ ద ఈవినింగ్ కాన్స్టెంట్ డిస్ట్రెస్ ఇన్ బోవెల్స్ అండ్ అర్జింగ్ టు స్టూల్. కంటిన్యూస్ గా పేగుల్లో పెయిన్ ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, మోషన్ కి వెళ్ళాలనే సెన్సేషన్ ని కలిగిస్తుంది. ఫుల్నెస్, రంబ్లింగ్, మోషన్స్, గర్గ్లింగ్ విత్ ఆర్ వితౌట్ డయేరియా. కడుపంతా నిండుగా గడబిడగా రకరకాలుగా ఉంటుంది. అది విరోచనాలు అయినా అవ్వకపోయినా, విరోచనాలతో కూడి లేకపోతే విరోచనాలు అవ్వకపోయినప్పటికీ కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది. పెయిన్ ఇన్ రైట్ అసెండింగ్ కోలాన్ వెన్ లయింగ్ ఆన్ ది రైట్ సైడ్. రైట్ సైడ్ పడుకుంటే అప్పుడు ఈ నొప్పి వస్తుంది అనమాట కుడివైపు అసెండింగ్ కోలాన్ లో. బిలియస్ కోలిక్ విత్ వామిటింగ్ ఆఫ్ ద బైల్. It has cured many cases of syphilis. It has cured enlarged abdominal glands. Morning diarrhea with copious flatus soon after rising or soon after standing on the feet. నుంచున్నా కానీ కూర్చున్నది ప్లేస్ నుంచి నుంచుంటే ఎక్కువసేపు నుంచున్నా పాదాల మీద వాడికి గాలిపోతూ ఉంటుంది పొద్దున పూట విరోచనాలతో పాటు. డయేరియా ఇన్ వెట్ వెదర్. తేమ వాతావరణంలో వీళ్ళకి విరోచనాలు అవుతాయి. స్టూల్స్ గషింగ్, కోపియస్, గ్రీనిష్, థిన్, వెరీ అఫెన్సివ్, స్లైమీ, బ్లడీ. క్రాంప్స్ ఇన్ ది అబ్డమెన్ బిఫోర్ స్టూల్. మోషన్కి వెళ్ళే ముందు కడుపులో నొప్పిగా ఉంటుంది, క్రాంప్స్ లాగా వస్తాయి అనమాట. ఇంకా వచ్చేసి స్టూలు పెద్ద మోషన్ అవుతుంది, ఆకుపచ్చగా అవుతుంది, పలుచగా ఉంటుంది, చెడు వాసనతో కూడా ఉంటుంది, గషింగ్ ఫాస్ట్ గా బయటకు వస్తుంది. సమ్ టైమ్స్ చీర్ఫుల్ ఆఫ్టర్ స్టూల్. వీడికి కొంచెం రిలీఫ్ ఉండడం వల్ల కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు మోషన్ అయిన తర్వాత. ఆఫెన్ ది డయేరియా ఈజ్ పెయిన్లెస్. యూజువల్ గా వీడికి వచ్చేటువంటి విరోచనాలు నొప్పి లేకుండానే ఉంటాయి. డయేరియా ఆఫ్టర్ ఫారినేషియస్ ఫుడ్. ఆ పిండి పదార్థాలు స్టార్చీ ఫుడ్ తీసుకున్న తర్వాత వీడికి విరోచనాలు అవ్వచ్చు, లేదా వెజిటబుల్స్ కూరగాయలు తీసుకున్న, ఫ్రూట్స్, పేస్ట్రీ, కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఏమి తిన్నా కానీ వాడికి విరోచనాలు మొదలవుతాయి. డయేరియా ఆల్టర్నేటింగ్ విత్ కాన్స్టిపేషన్. విరోచనాలు మలబద్ధకం ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. డయేరియా విత్ స్టూల్స్ ఎట్ ఎనీ అవర్ ఆఫ్ ది డే ఆర్ నైట్ బట్ ఎస్పెషల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అంటే విరోచనాలు అవుతూ ఉంటాయి, నీల విరోచనాలు ఏ టైంలో పడితే ఆ టైంలో, డే కానీ నైట్ కానీ ఏదో ఒక టైంలో అవుతాయి. యూజువల్గా ఉదయం సాయంత్రం అవుతాయి. ఇట్ హ్యాస్ క్యూర్డ్ మెనీ కేసెస్ ఆఫ్ క్రానిక్ డయేరియా విత్ స్టూల్ ఇన్వాలంటరీ అండ్ లయంట్రిక్. అంటే దీర్ఘకాలంగా వీళ్ళకి విరోచనాలు అయ్యేటువంటి కేసెస్ లో ఇది పనిచేస్తుంది. ఇన్వాలంటరీగా అంటే వాళ్ళ
ఆ ఇన్వాలంటరీగా వాళ్ళకి తెలియకుండానే అయిపోతుంది మోషన్. లయంటరిక్ ఫుడ్ అంటే అరుగుదల లేకుండా ఆ అంటే ఆ పూర్తిగా అరగకుండా యాజ్ ఫీజ్ మోషన్ లో వచ్చేయటం అనమాట. ఇచ్చింగ్ అండ్ క్రాలింగ్ ఇన్ ది యానస్, మలద్వారం దగ్గర ఇచ్చింగ్ పాకుతున్నట్టు దురదగా ఉంటుంది. కాండైలోమేటా ఎట్ ద యానస్, ఈ గ్రోత్స్ ఉండొచ్చు. ఇట్ క్యూర్డ్ అన్ అల్సరేషన్ ఇన్ ది రెక్టమ్ విత్ కోపియస్ బ్లీడింగ్ ఇన్ ఏ లాయర్ హూ హ్యాడ్ లాంగ్ స్ట్రగుల్డ్ విత్ సూసైడల్ ఇంపల్సెస్. ఒక లాయర్కి చాన్నాళ్ళుగా ఆవిడ సూసైడల్ ఇంపల్సెస్ సఫర్ అవుతున్నటువంటి ఆవిడకి రెక్టమ్ దగ్గర ఏమంటారు మూత్రాశయం దగ్గర పుండు పడి విపరీతమైన బ్లీడింగ్ అవుతూ ఉన్నటువంటి కేసుని క్యూర్ చేసింది నేట్రమ్ సెల్ఫ్. ఇట్ హ్యాస్ ఆఫెన్ క్యూర్డ్ బ్లీడింగ్ పైల్స్, అంటే పైల్స్ బ్లీడ్ అవుతున్న కేసెస్ లో కూడా ఇది బాగా తరచుగానే ఇది బాగానే క్యూర్ చేసింది అని చెప్తున్నారు. కిడ్నీస్ అండ్ యూరిన్స్, ఇట్ హ్యాస్ క్యూర్డ్ parenchymatic inflammation of the kidneys, scarlet fever following scarlet fever and from malarial illness. Malaria ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్కార్లెట్ ఫీవర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన కేసెస్ లో కూడా ఇది పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ క్యూర్డ్ షుగర్ ఇన్ ద యూరిన్ అండ్ పాలియూరియా. It has cured brick dust sediment many times, also where copious white sandy sediment was present. ఇంకా యూరిన్ కనుక మనం ఒక టెస్ట్ ట్యూబ్ లో పట్టుకుంటే కింద బ్రిక్ డస్ట్ కలర్ లో ఆ సెడిమెంట్ అనేది ఫామ్ అవడం, అది అయితే వైట్ శాండీ కలర్ సెడిమెంట్ ఫామ్ అటువంటి కేసెస్ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ క్యూర్డ్ కోపియస్ డిపాజిట్స్ ఆఫ్ ఫాస్ఫేట్స్ విత్ కోపియస్ జెల్లీ లైక్ మ్యూకస్ సెడిమెంట్. అంటే ఇదంతా కూడా ఈ పారెంకైమల్ చేంజెస్ ఇన్ ద కిడ్నీ ఆల్మోస్ట్ అంటే ఇంక్యూరబుల్ కేసులోకి వెళ్తున్నటువంటి కేసెస్ లో ఇది పనిచేస్తుంది. రినల్ ఫెయిల్యూర్ అనేది నెమ్మదిగా స్టార్ట్ అవుతున్న కేసెస్ లో. మస్ట్ రైస్ ఆఫెన్ ఇన్ ది నైట్ టు యూరినేట్, అంటే వాష్రూమ్కి వెళ్ళడానికి మార్నింగ్ అర్ధరాత్రి ఖచ్చితంగా మధ్యలో లేవాల్సి వస్తుంది. బర్నింగ్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ యూరినేషన్, మంటగా ఉంటుంది యూరిన్కి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత. యూరిన్ లోడెడ్ విత్ బైల్, వేర్ దీస్ సిమ్టమ్స్ అపియర్ ఆఫ్టర్ నెగ్లెక్టెడ్ గనోరియా, అంటే గనోరియాని సరైన పద్ధతిలో ట్రీట్ చేసుకోకపోవడం వలన డెవలప్ అయిన సిమ్టమ్స్ లో ఇది బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్, గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు